నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను కొత్త ట్రిక్ ట్రై చేశానమాట. ఏంటంటే ఇది ఎప్పటి నుంచో మంచి చిట్కా అనమాట. ఇది మన పెద్దలప్పటి నుంచి చేస్తారు. ఇప్పుడు నేను కొత్తగా ఏం చేసేది కాదు. ఇవి కమలబలకి తొక్కలు ఉంటాయి కదా, అవేనమాట. బాగా ఎండబెట్టేశాను. చూసారా ఎలాగా టిక్ టిక్ మనీలా బాగా ఎండబెట్టేసుకున్నాను అనమాట. ఎంత బాగా ఎండిపోవాలి టిక్ టిక్ మనీలాగా. అలా ఎండిపోయిన తర్వాత దీన్ని శుభ్రంగా నేను ఏం చేశానంటే ఇంతలా ఎండిపోవాలన్నమాట. ఎండిపోయాక నేను ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. దీనిది ఒక్కటంటే ఒక్కదానికి కాదండి ఇది యూజ్ అయ్యేది. చాలా దీని పౌడర్ చాలా విధాలుగా యూజ్ అవుతుంది. నేను ఒక్కదానికని చెప్పలేను. ఎన్ని విధాలుగా యూజ్ అవుతుంది అంటే నేను ఒక్కొక్కటి చెప్పుకుంటే పెద్ద లిస్టే జరుగుద్ది అనమాట. ఏంటంటే నేను ఫస్ట్ ఇలా వేసేసి మిక్సీ పట్టేసాను అన్నీని. మిక్సీ పట్టేసిన తర్వాత నేనైతే దేనికి యూస్ చేస్తానో చెప్తాను. నేనైతే ఫస్ట్ కోకోనట్ ఆయిల్లో యూస్ చేశాను. దాన్ని పౌడర్ పర్ఫ్యూమ్ స్మెల్లా వస్తుందన్నమాట. ఎంత మంచిగా వస్తుందంటే స్మెల్ చాలా మంచిగా, చాలా చాలా మంచిగా వస్తుంది స్మెల్. నేను కోకోనట్ ఆయిల్లో వేసాను అనమాట ఈ పౌడరు. మనం ఒక టెక్నిక్ కాదు కదా, చాలా టెక్నిక్లు ఫాలో అవుతాం కదా. ఫస్ట్ చిటికెడు వేసాను, పని అవ్వలేదు. మళ్ళీ దాన్ని కాగితం పెట్టి వేసాను, అలా కూడా పని అవ్వలేదన్నమాట. మళ్ళీ స్పూన్ తీసేసాను, అట్లా కూడా పడలేదు. ఇంక ఇలా కాదని చెప్పేసి అలా వేసేస్తూ ఉన్నాను. తర్వాత ఒక చిన్న కాగితం పెట్టి ట్రై చేశాను, దానివల్ల కూడా అవ్వలేదు. తర్వాత ఇంక ఇలా కాదని చెప్పి నాకు గుప్పుడు పెట్టి వేసేసాను అన్నమాట. దీని యూజింగ్ అని చెప్పాలంటే మనం కోకోనట్ ఆయిల్ వేస్తే మన హెయిర్ గ్రోత్ అవుతుందని చెప్తారు, పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందని చెప్తారు. ఇది వాటర్లో మిక్స్ చేసి అది చీడ పడుతుంది కదా మొక్కలకి, దానికి కూడా స్ప్రే చేయమని చెప్తారనమాట. నేనైతే కోకోనట్ ఆయిల్కి యూస్ చేశాను. ఇది ఎప్పటి నుంచో ఉన్న ట్రిక్కే. మొత్తం పౌడర్ ఇలా చేసి స్టోరేజ్కి నేను చిన్న